హాయ్ అండి, అందరు కుశలమా? వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. నేను మీ శ్రావణి. ఈరోజైతే ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ నాకైతే లంచ్లోకి అనమాట. ఇంట్లో వాళ్ళకి నేను బ్రేక్ఫాస్ట్ కింద చేస్తున్నాను. జొన్న కిచిడి చాలా హెల్దీ, చాలా టేస్టీ. ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను ఒక కప్పు అయితే జొన్న రవ్వ తీసుకున్నాను. దాన్ని కడిగేసి 1 అవర్ నానబెట్టాను. 1 అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేయచ్చు. నానబెట్టేసి ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఇది యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. ఇది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి. ఇప్పుడు సమ్మర్లో అయితే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎనర్జీ కావాలి, ఐరన్ కంటెంట్ అన్నీ కావాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇలాంటి ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఒక ఫుడ్లోనే అన్ని క్యాలరీస్ వెళ్ళిపోవాలి మనకి. అలాంటి ఫుడ్ మీరు ప్రిఫర్ చేయండి అనమాట. నేనైతే ఇది తీసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి. ఇంకా దీంట్లోకి వస్తే మిరియాలు, దాల్చిన చెక్క పొడి వేసిన పని ఉంటుంది. నా దగ్గర అవైలబుల్ లేదని అది వేసేసి కుక్కర్ పెట్టాలి. అది స్పైసీనెస్ కోసం మిరియాలు యాడ్ చేశాను. ఇంకా బచ్చల కూర ఉంది నా దగ్గర, అంటే పెరట్లోది అనమాట. అది తీసుకుని వేసుకున్నాను. ఈ ఒక్క ఫుడ్లోనే చాలా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసి మనం క్యాలరీస్గా తీసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇలా తీసుకుని ట్రై చేయండి. నేను ఇంకా తోటకూర అవన్నీ ఇంకా అవైలబుల్ లేవని ఇది తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దంచి పేస్ట్ అవసరం లేదు. ఇంకా దీంట్లోకి తాలింపులోకి వేసేసుకుంటే అసలు తెలియదండి. పిల్లలకి ఇలా ఇచ్చినా సరే చాలా మంచిది కదా. మునగాకు ఫ్రెష్ అది కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి అలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 స్పూన్స్, నెయ్యి ఒక 2 స్పూన్స్, మొత్తంగా నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది. దీంట్లోకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. ఒక అనాస పువ్వు, 2 యాలకులు, దాల్చిన చెక్క ఆల్రెడీ వేసాం కాబట్టి లవంగాయలు వేసాను. దీంట్లో పుట్నాల పప్పు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు ఏదైనా సరే నానబెట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను నానబెట్టి వేయలేదు, అంటే ఇష్టపడట్లేదు. ఆల్రెడీ నేను వేస్తున్నాను, నట్స్ చాలా వేస్తున్నా కాబట్టి వేయలేదనమాట. అందుకే శనగపప్పు ఒక 3 స్పూన్స్, తర్వాత జీలకర్ర, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకున్నాను. కరివేపాకు ప్లేస్లో నేను ఇది వేసుకున్నాను. కరివేపాకు వేసినా ఏరి పక్కన పెట్టేస్తారండి. మునగాకు ఎక్కడైనా మనం ఎక్కడైనా చూసామంటే చక్కగా కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకోండి, చాలా మంచిది. ఏ కర్రీలోనైనా తెలియకుండా వెళ్ళిపోతుంది. పిల్లలకి అలా ఇచ్చేయచ్చు. ఇంకా దాంట్లోకి క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసుకున్నాను. దీన్ని మంచిగా ముందలే స్టీమ్ చేసుకుంటే ఇంతసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను స్టీమ్ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి దీన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి. దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుని కనుక పెట్టేసుకున్నామంటే చాలా త్వరగా మగ్గుతుంది. ఇంకా ఆకుకూరలు మీ దగ్గర తోటకూర, పాలకూర, చుక్కకూర ఏది ఉన్నా సరే వేసేయచ్చండి. మెంతి కూర కూడా దీంట్లో చాలా బాగుంటుంది. అలా వేసేసుకున్న తర్వాత నేను ఇవి తెలుసు కదా బొబ్బర్లు, అవి వేసాను. ఆ తర్వాత నా దగ్గర బఠానీ ఉన్నాయి, బీన్స్, బఠానీ ఉన్నాయి, పచ్చి బఠానీ, వాటిని కూడా నైట్ నానబెట్టి వేసుకున్నాను. వీటిలన్నిటిని వేసేసి సాల్ట్ వేసేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గపెట్టామనుకోండి చక్కగా మగ్గిపోతాయి. అవన్నీ నట్స్ అయితే నానబెట్టినవే. ఇది కొంచెం క్యారెట్, బీట్రూట్ మగ్గాలి కాబట్టి. ఈ లోపల కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇది జొన్న రవ్వ కాబట్టి కొంచెం అంటే గడ్డలు కడుతుంది. దీనికోసం దాన్ని స్మాషర్తో స్మాష్ చేసేసుకుని దాంట్లోకి ఇంకొక 2 కప్పుల వరకు నేను వాటర్ యాడ్ చేశాను. అంటే జావగా ఉండాలి. ఇది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. కొంచెం సేపు ఉన్నా సరే గట్టిగా అయిపోతుందని చెప్పేసి ఒక 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయితే చాలా బాగా మగ్గేసినాయండి. టమాటోస్ అలాంటివి ఏ కావాలని వేసుకోవచ్చండి, మనం ఇష్టం. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా వేసాను. ఇది కూడా ఏం లేదండి, మసాలాలు తగ్గితే కొంచెం బాగా తింటారని. యాక్చువల్గా డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే అల్లం పేస్ట్ అలాంటివి ఏమీ వేసుకోవాల్సి లేదు. వేసుకోకుండా తినేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం జావ ఉంది కదా, జొన్న జావ మనం స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నది, అది యాడ్ చేసేసుకోవడమేనండి. ఇంకేం అవసరం లేదు. స్పైసీనెస్కి పచ్చిమిర్చి వేసాం, మిరియాలు వేసాం, చాలా సరిపోతుంది. సాల్ట్ చూసుకోండి, ఈ టైంలో సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే మగ్గిపోతుందండి మంచిగా. ఆ గ్రేవీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే కట్ ఆఫ్ చేసేయండి. ఇంకా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. ఇదేనండి టేస్టీ జొన్న కిచిడి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. నేను రెగ్యులర్గా షార్ట్స్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెసిపీస్ నేను పోస్ట్ చేశాను. డైట్కి, పిల్లలకి కూడా హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.